నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, క్రీడా ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర జూడో స్వయం సంఘం ట్రెజరర్గా నేను ఈ వీడియో చేస్తున్న మన క్రీడా సంఘాల యొక్క వేదన ఆవేదన మన గౌరవ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారికి తెలియజేయడం కోసం, అలాగే ప్రభుత్వం తెలియజేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. అయ్యా రవినాయుడు గారు, నిన్నటి దినం మీరు ఏబిఎన్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూశాను. చూసిన తర్వాత మీకు క్రీడల పట్ల క్రీడలను అభివృద్ధి చేయాలనే మీకు ఉన్నటువంటి తపన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ మీలో కనబడుతోంది. అలాగే మంత్రివర్యులు లోకేష్ గారి యొక్క ఆశయం, ఆయనలో ఉన్నటువంటి వేగం మీలో కనబడుతోంది. ఖచ్చితంగా మీరు రాష్ట్ర క్రీడలకు మంచి చేస్తారని మేము భావిస్తున్నాం. నిన్నటి వీడియోలో మీరు కొన్ని సంఘటనలు లేవదీయడం జరిగింది. అందులో ఒకటి, నేషనల్ గేమ్స్లో ఒలింపిక్ సంఘం ఎలా శాప్ లోగో లేకుండా పాల్గొంటుంది అని. అయ్యా, ఇక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది ఏమిరా అంటే, మనకు నేషనల్ గేమ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ నేషనల్ గేమ్స్ అనేది పూర్తిగా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ నేషనల్ గేమ్స్ లో పాల్గొనే రాష్ట్ర జట్లు కూడా ఆ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలోనే పాల్గొనాలి. శాప్ కావచ్చు లేదా స్పోర్ట్స్ అథారిటీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఆ రాష్ట్రం నుంచి ఆ ఒలింపిక్ అసోసియేషన్ కి కావాల్సినటువంటి ఫండ్, కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించే అధికారం, పూర్తి అధికారం ఆ స్పోర్ట్స్ అథారిటీకి ఉంటుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆ అథారిటీ ఉంది. ఖచ్చితంగా నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ఒలింపిక్ అసోసియేషన్ సింబల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే శాప్ సంబంధించినటువంటి సింబల్ ఉండాలనే రూల్ అయితే ఏం లేదయ్యా. శాప్ అనేవారు స్పాన్సర్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చేసే స్పాన్సరింగ్ వల్ల ఆ లోగోని టీషర్ట్ మీద కావచ్చు ఎక్కడైనా వేసుకోవడానికి అధికారం ఉంటుంది. అంతేగాని ఖచ్చితంగా లోగో వేయాలనే రూల్ అయితే ఆ నేషనల్ గేమ్స్ లో లేదు. ఒకవేళ ఒలింపిక్ అసోసియేషన్ లోగో కానీ లేకపోతే ఖచ్చితంగా అతన్ని, ఆ క్రీడాకారుని సస్పెండ్ చేసే అధికారం ఆ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మార్చ్ పాస్ట్ లో పాల్గొనేటప్పుడు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆ మార్చ్ పాస్ట్ లో ప్రతి రాష్ట్రానికి ఆ ఫ్లాగ్ ఎంత సైజు ఉండాలి, ఫ్లాగ్ లో లోగో ఎంత ఉండాలి అనేది నిర్దిష్టంగా వాళ్ళే ప్రింట్ చేసి ప్రతి రాష్ట్రానికి ఇస్తారు. అందులో ఖచ్చితంగా ఒలింపిక్ అసోసియేషన్ లోగోనే ఉంటుంది. రాష్ట్ర లోగోలు, ఆ స్పోర్ట్స్ అథారిటీ లోగోలు ఏమి ఉండవండి. ఎలాగైతే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ లో ఏ విధంగా అయితే రూల్ ఫాలో అవుతారో అదే విధంగా భారతదేశంలో జరిగే ఒలింపిక్సే ఈ నేషనల్ గేమ్స్. ఇది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అలాగే రెండవది, మీరు ఇంకోటి మాట ఏమన్నారంటే, వైసీపీ పార్టీకి చెందినటువంటి పురుషోత్తం నాయుడు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు అతనే ఇది చేస్తున్నాడు, అతనికి ఎటువంటి అధికారం లేదు అని అన్నారు. అయ్యా, మిమ్మల్ని నేను తెలియజెప్పేది ఏమంటే, 2014 నుంచి పురుషోత్తం నాయుడే ఉన్నాడు. అప్పుడు మన గల జయదేవ్ గారు ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు ఇంకొక నాయకుడిని పెట్టారు. కానీ ఆ వైసీపీ పార్టీ వాళ్ళు పూర్తిగా ఒలింపిక్ అసోసియేషన్ ని వాళ్ళ రాజకీయ కబంధ హస్తాల్లో తీసుకోవాలనుకుంటే అప్పుడు ఎదిరించాడు ధైర్యంగా. ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో, అలాగే సజ్జల గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళు పిలిచి మీరందరూ ఒలింపిక్ అసోసియేషన్లో రాజీనామా చేయండి, ఇది ఖచ్చితంగా మా హ్యాండ్ ఓవర్ కావాలి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ అని అంటే ఏ మాత్రం లెక్క చేయకుండా పురుషోత్తం గారు, మీరు కేసులు పెడితే కేసులు పెట్టుకోండి, చట్టపరంగా మేము పోరాడతామని చెప్పి వాళ్ళని ఎదిరించి వచ్చాడు. అతనేం వైసీపీ పార్టీకి చెందిన